చెయ్యి కోసుకుని చావబోయింది. వాట్? ఏమైంది మామ్? అసలు ఎందుకోసం? ప్రేమ కోసం. పక్కకెళ్లాల్సింది అహల్య కాదు, నువ్వు నువ్వు నీకు నాకు మధ్య మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఏం జరిగింది యామిని? మీ ఫ్రెండు అదితిని ఇంట్లోంచి గెంటేశారు. అది తట్టుకోలేక అది సూసైడ్ చేసుకోవాలనుకుంది. టైంకి నేను వెళ్ళకపోయుంటే ఈ పాటికి దాని డెడ్ బాడీ ఇంటికొచ్చుండేది. అతిథిని వాళ్ళు ఎందుకు గంటేశారు మామ్? విడాకులు రావని కోర్టు డిసైడ్ చేసి వాళ్ళకి డివోర్స్ ఇవ్వలేమని డిక్లేర్ చేసింది కదా. ఇక ఆ ఇంట్లో అదితి ఉండడం అనవసరమని అందరూ కలిసి సాగనంపేశారు. చాలా మంచి పనే చేశారు. ఈ పనేదో కాస్త ముందే చేసుంటే ఈ పాటికి అదితికి కాస్త బుద్ధొచ్చుండేది. ఎంతసేపు అటువైపే ఆలోచిస్తారు గాని అదితి గురించి ఆలోచించరా మీరు? అదితి మన కన్న కూతురన్న విషయం మీరు మర్చిపోయారా? కన్న కూతురు కాబట్టే కన్న తండ్రిగా తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను. మీరే వినకుండా మూర్ఖంగా ప్రవర్తించారు. నేను చెప్పి రావే, ఇదంతా నీ వల్లే వచ్చింది. మధ్యలో తనేం చేసింది యామిని? ఆ గౌతమ్ గాడు అహల్య మనల్ని మోసం చేసి దీన్ని నందుకిచ్చి కట్టబెట్టారు. ఎవరిని మోసం చేశారు? పెళ్ళైన రెండో రోజే కాళ్లపారాని ఆరకముందే తల్లి కొడుకు కలిసి తనని మెడపట్టి బయటికి గెంటేశారు. మోసంతో పెళ్లి కొప్పుకుంది మీరు. అవును, అలా చేస్తే దీని అన్నకి వాళ్ళ అమ్మా నాన్నలకి బుద్ధిస్తుందనుకున్నాం. మాయ మాటలు చెప్పి విడాకుల మీద దొంగ సంతకాలు చేయించి దీని కాపురానికి పంపించారు.